వాళ్ళ దగ్గర లిటరలీ నైఫ్స్, వెపన్స్ ఇవన్నీ ఉన్నాయంట. ఫస్ట్ మీరు ఒకసారి వీడియో చూడండి. హైదరాబాద్లో మరోసారి రాత్రి వేళ ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తమయ్యే ఘటన వెలుగులోకి వచ్చింది. గట్కేసర్ బోడుప్పల్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఓ కుటుంబం భయానక అనుభవాన్ని ఎదుర్కొంది. పెళ్లి వేడుక ముగించుకుని కారులో ఇంటికి వెళ్తున్న కుటుంబాన్ని కొందరు యువకులు బైక్లపై వెంబడిస్తూ తీవ్ర ఆందోళనకు గురిచేశారు. ఈ ఘటన మొత్తం కారులో అమర్చిన డాష్ క్యామ్లో రికార్డు కావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం పలువురు యువకులు బైక్లతో కారును చుట్టుముట్టి అడ్డగిస్తూ ప్రయాణానికి అంతరాయం కలిగించారు. కారుకు అడ్డంగా బైకులు నిలిపి ముందుకు వెళ్లకుండా ప్రయత్నించడం, పెద్దగా కేకలు వేస్తూ కుటుంబ సభ్యులను భయపెట్టడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కారులో మహిళలు, చిన్నారులు ఉన్నప్పటికీ ఎలాంటి కనికరం చూపకుండా ఆకతాయిలు వ్యవహరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రాణభయంతో కుటుంబ సభ్యులు కారును ఆపకుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా బైక్ రైడర్లు కొంత దూరం వరకు వెంటాడినట్లు తెలుస్తోంది. హైవేపై ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తూ ఇతర వాహనదారుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టిన ఈ ఘటన ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది. డాష్ క్యామ్లో రికార్డైన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా హైదరాబాద్ భద్రత? రాత్రివేళ కుటుంబాలతో ప్రయాణించడం కూడా భయంగా మారిందా? హైవేలో పోలీసుల నిఘా ఎక్కడ అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. నిందితులను డాష్ క్యామ్ వీడియో ఆధారంగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి రాత్రివేళ హైవేలపై భద్రతా అంశం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులతో ప్రయాణించే కుటుంబాలకు ఇలాంటి సంఘటనలు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైవేలో రాత్రిపూట పోలీసులు పెట్రోలింగ్ను మరింత పెంచాలని, బైక్ గ్యాంగ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎలా స్పందిస్తారు? డాష్ క్యామ్ వీడియో ఆధారంగా నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటారా? హైవేలో ప్రయాణికుల భద్రత కోసం ఎలాంటి చర్యలు చేపడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి నైట్ ఫంక్షన్కి వెళ్ళారు. ఇక్కడ గట్కేసర్ దాటినాక, గట్కేసర్ అటు సైడ్ ఇంకా లోపలికి అయితే వచ్చేటప్పుడు కొంతమంది ఎట్లా అంటే చేజ్ చేస్తున్నారు, మొత్తం అటాక్ చేస్తున్నారు. ఎక్కడో ఊరవతలు జరగలేదు, గట్కేసర్ లైక్ బోడుప్పల్ లోపలికి వచ్చే దారిలోనే జరిగింది. అంటే అక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంటది కదా, ఫ్లైఓవర్ దగ్గరనే జరిగింది. అంటే విత్ ఇన్ సిటీలోనే అందరి ముందల ట్రాఫిక్ ఏరియాలోనే ఇట్లా జరిగితే ఎవరు లేని ఏరియాలో అసలు సేఫ్టీ ఉందా మనుషులకి? కొంచెం చూసుకోండి. ఒకవేళ వీళ్ళు కార్లో వస్తున్నారు కాబట్టి ఎట్లుంది, ఒకవేళ బైక్లో వెళ్ళి ఉంటే వాళ్ళ దగ్గర లిటరలీ నైఫ్స్, వెపన్స్ ఇవన్నీ ఉన్నాయంట. ఫస్ట్ మీరు ఒకసారి వీడియో చూడండి. ఏం మాట్లాడుతున్నాడు? అనంత సైడ్